అండి, వెల్కమ్ టు వేమ్ పార్టీస్ కిచెన్. సో అందరూ బాగున్నారు అనుకుంటా. ఫస్ట్ డే అయితే ఆ కాలభైరవుడిని అండ్ విశ్వనాథ స్వామిని దర్శించుకుంటాం, అయిపోయింది. సెకండ్ డే మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాము. 5:30 నుంచి అక్కడ క్యూ ఉంటుందని చెప్పారు. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరోజు ఆ కాశీలో విశాలాక్షి దేవి అండ్ ఆ గ్రామదేవత వారాహి దేవి అంటారు. సో ఆ ఇద్దరిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. కాశీ వెళ్ళాం కానీ ఒక 2-3 టైమ్స్. ఇప్పుడు దాకా నేను విశాలాక్షి దేవిని చూడలేదు అండ్ ఆ వారాహి దేవిని కూడా చూడలేదు. ఇదే అనమాట వెళ్ళటము. గంగానదికి వెళ్ళే రూట్లోనే అనమాట ఈ టెంపుల్స్ కూడా రెండు. సో మార్నింగే అందరూ షాపులు ఓపెన్ చేశారు. కొంతమంది బయట అందరూ గంగానదికి వెళ్తారు కదా, నీళ్లు పట్టుకోవడానికి గిన్నెలు అవన్నీ పూలు అండ్ మాలలు అన్నీ కూడా తీసుకెళ్తారు. అడ్డే వెళ్ళేదారిలోనే టెంపుల్ కూడా అటు సైడే. అండ్ మనకి ఫ్రీ భోజనం పెడతారు అనమాట ఇటువైపు, సాంబార్ రైస్. మనకి ఎక్కువ అక్కడ ఫారినర్స్ అఘోరీలు కనిపిస్తారు ఉంటారు. ఆయన అఘోరీ కాదు, సాధు అనమాట. అఘోరీలు మనకి కాశీలో అవుట్స్కట్స్ లో ఉంటారు, లోపలికి రారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో కూడా మనకి తెలియదు. అని చెప్తారు కదా అందరూ మణికర్ణిక ఘాట్లో కనిపిస్తారు అని చెప్పేసి. వాళ్ళు ఎప్పుడైనా ప్రత్యేక పూజలు ఫెస్టివల్స్ లాంటివి ఉంటే అప్పుడు కనిపిస్తారు. నార్మల్గా అఘోరీలు బయటకు కనిపించారు అనమాట. అండ్ మేము వచ్చేసాం వారాహిదేవి టెంపుల్కి. అక్కడ ముసలాయన పెద్ద సేల చేసేస్తున్నారు అక్కడ అమ్మవారిని పెట్టుకొని, వారాహిదేవిని, బుక్స్ పెన్స్. అలా లోపలికి వెళ్ళాము. చాలా పెద్ద క్యూ ఉంది. 7:30కి అలా వదిలేరు, 5:30కి వెళ్ళినా. చూస్తున్నారు కదా అందరూ అలా పడుకొని చూడాలన్నమాట అమ్మవారిని. అమ్మవారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు, మనం పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూడాలి. అక్కడ కూడా 2 హోల్స్ ఉంటాయన్నమాట. ఆ హోల్స్లో నుంచి చూడాలి. అమ్మవారు ఫేస్ అండ్ లెగ్స్ మనకి బాగా కనిపిస్తాయి. తొందరగా తోసేస్తూ ఉంటారు, మనం ఫాస్ట్గా చూడాలి. సో అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసాము. అక్కడి నుంచి అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది కదా, కాశీ విశాలాక్షి దేవి. సో 108 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అది. మనకి వెళ్ళేదారిలో అన్ని బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని చెప్పేసి. సో అలా మేము వెళ్ళాము. అమ్మవారి శక్తిపీఠం బయటంతా రినోవేషన్ జరుగుతుంది, బయట టెంపుల్. లోపల కెమెరాస్ అలౌ లేదు, బట్ మేము తీసుకొని వెళ్ళాము. అక్కడ అంతా శివలింగాలు ఉన్నాయి చుట్టూరా. అక్కడ అమ్మవారు ఏంటంటే బయట విగ్రహం వాళ్ళు ప్రతిష్ఠించింది ఒకటి ఉంది, లోపల అసలైన విగ్రహం అమ్మవారి వెనకే ఉందన్నమాట. ఈ వచ్చి ప్రతిష్ఠించిన విగ్రహం నేను ఎన్నిసార్లు ఫోటో తీయడానికి వీడియో తీయడానికి ట్రై చేసినా అమ్మవారి ఫేస్ బ్లర్ అయిపోతుంది. అసలు నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. దర్శనం అయిపోయి రూమ్కి వెళ్ళే దారిలో 12 జ్యోతిర్లింగ సైకిల్ మీదే చూస్తానని చెప్పేసి ఒక ఆయన కనిపించారు. సో మేము వెళ్ళేటప్పటికే 12:30 అయిపోయింది. లంచ్ టైం అయింది. ఫుల్గా లంచ్ తినేసి ఒక 30 మినిట్స్ గ్యాప్ తీసుకున్నాం. నిన్న ఏంటంటే ఆ శివయ్యని దర్శించుకున్నాం కానీ తాకే దర్శనం మాకు కలగలేదనమాట. ప్రతిసారి తాకే దర్శనం కలుగుతుంది. సో ఈసారి టైమింగ్స్ మార్చారంట, ఒకళ్ళు 4-5 అంటున్నారు. సో మేము 2కే బయలుదేరిపోయాము, లైన్లోనే ఉన్నాము. మేము వెళ్ళి ఒక 2-3 రౌండ్స్ వేస్తామన్నమాట లైన్లో. అంత లైన్లో ఉన్న అంటే మేము వెళ్ళే టైంకి అక్కడ ఎక్కువ జనం లేదు. కరెక్ట్గా 4కి వదులుతారు. ఎంతమంది లైన్లో ఉంటే అంతమంది వెళ్ళి దర్శించుకోవాలి, దానికంటూ సెపరేట్ లైన్ ఏమి ఉండదు. సో లైన్లో ఉన్న వాళ్ళు దర్శించుకోవాలి కాబట్టి మేము లైన్లోనే ఉండి ఆయన్ని శివయ్యని తనివి తీర తాకేసి మంచిగా హ్యాపీగా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. అక్కడ నుంచి శివయ్య లోపల ఉంటారు కొంచెం లోపలికి, అండ్ బయటనే అన్నపూర్ణదేవి ఉంటుంది. అన్నపూర్ణదేవి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు చూడొచ్చు. నేను అక్కడ కూడా వీడియో తీశాను. ఆ వీడియోలో కూడా అమ్మవారి ఫేస్ అస్సలు సరిగ్గానే రాలేదు, ఆ మొత్తం బ్లర్ అయిపోతుంది. అక్కడ ఏంటంటే మనకి అమ్మవారి దగ్గర బియ్యం ఇస్తారనమాట. ఇంట్లో బియ్యంలో కలుపుకోవడం కానీ పూజ గదిలో పెట్టుకోవడం కానీ చేసుకుంటే మనకి ఫుడ్కి ఎలాంటి లోటు ఉండదని చెప్పేసి నమ్మకం అనమాట. సో అన్నపూర్ణదేవి దర్శనం అయిపోయాక రూమ్కి వెళ్ళిపోయాము. సో నైట్ డిన్నర్కి ఉప్మా పెట్టారు, తినేసాము. ఇంకా అంతే ఈ వీడియో ఈ రోజుకైతే. నెక్స్ట్ డే ఏం జరిగిందో నెక్స్ట్ వీడియో పోస్ట్